హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. రండి రండి, ఫ్లైట్లో యూకేకి వెళ్దాం. సోనా తన టీం మెంబర్స్తో మనం అందరం నెల రోజుల నుంచి ఎంతో కష్టపడ్డాం. మీరు కావాలని చేశారని నేనైతే అనను, అలా అని బై మిస్టేక్ అనేంత చిన్న తప్పు కూడా కాదు. మన కంపెనీ ప్రెస్టీజ్కి సంబంధించిన విషయం కాబట్టి మీలో ఎవరైనా పొరపాటున రాంగ్ కోడింగ్ చేసుంటే చెప్పండి అని అడిగింది. అందరూ మేము కాదంటే మేము కాదు అంటూ తలలూపారు. వైషు మాత్రం ఏమి చెప్పకుండా సీరియస్గా చూస్తోంది. వైషు, ఏంటి ఏం మాట్లాడటం లేదు అని అడిగింది సోనా సీరియస్గా. లాగిన్ నేమ్ చూస్తే సరిపోతుంది కదా, 7 to 10 ఫోల్డర్స్, ఇంత సీన్ ఎందుకు చేస్తున్నావు అని అడిగింది సూటిగా. ఐ నో వాట్ టు డూ అంటూ వంకరగా నవ్వి వెళ్ళిపోయింది. తన ల్యాపీ తీసుకొచ్చి ఓపెన్ చేసి చూసింది. వైష్ణవి అనే ఉంది లాగిన్. అంతే, అందరూ షాక్. ఈలోపు సిద్ధు వచ్చి, సోనా వాట్ హ్యాపెండ్ అని అడిగాడు విసుక్కుంటూ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, తప్పంతా నాదే, నా వల్లనే, నేనే కోడింగ్ని. అక్కడే ఉన్న వనమాలి అందుకుని, లేదు సార్ తప్పంతా వైష్ణవిదే, తన లాగిన్ నేమ్ చూపిస్తోంది అన్నాడు సీరియస్గా. వాట్ సోనా, నిజమా అని అడిగాడు ఆశ్చర్యంగా. లేదు సార్, తన ల్యాపీలో నుంచి నేనే ఫైనల్ కాపీ రెడీ చేశా, తన తప్పు అస్సలు లేదు అన్నది నిజాయితీగా. సిద్ధుకి మెంటల్ లేస్తోంది. ఎవరైనా కానీ, తర్వాత చూస్తా వాళ్ళ సంగతి. నాకు ముందు మొత్తం ప్రాజెక్ట్ కాపీ కావాలి. రేపు మార్నింగ్ చైర్మన్ గారు వచ్చేలోపు రెడీ చేసి ఇవ్వాలి. ఏం చేస్తారో చెయ్యండి. వనమాలి, హెల్ప్ దెమ్ అన్నాడు సీరియస్గా. ఎస్ సార్ అంటూ పెద్ద పోటుగాడిలా ముందుకు వచ్చాడు వనమాలి. సిద్ధు వైషు వైపు కోపంగా చూసి వెళ్ళిపోయాడు. సోనా, వనమాలి ఇద్దరు కలిసి కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వేరే ఫ్లోర్కి వెళ్ళిపోయారు. వైషు మాత్రం మిగిలిపోయింది. బట్ తన మొహంలో కొంచెం కూడా భయం లేదు. సిద్ధు క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసింది. కమిన్ అనగానే లోపలికి వచ్చింది. తనని చూడగానే మొహంలో ఫీలింగ్స్ మారుస్తూ, ఏంటి అని అడిగాడు విసుక్కుంటూ. చూడు బావా, లాగిన్ నాదే, ఫైనల్ కాపీ రెడీ చేసింది నేనే, సోనా కాదు అంటూ ఏదో చెప్పేలోపు, అడిగానా, నేను అడిగానా, ఎందుకు ఆ సోది నాకు చెప్తున్నావు, ఫస్ట్ నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు అని అరిచాడు. బావా, ఒక్కసారి నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఛీ, అదేమో ఆ రౌడీ గడితో రొమాన్స్, నువ్వు ప్రాజెక్ట్ని నీ సొంతంగా నీ ఇష్టానికి ఏదేదో చేశావు. మీ అక్క చెల్లెలు ఇద్దరే మెంటల్ మొహాలు అంటూ ఏదేదో వాగుతుంటే, సిద్ధు జస్ట్ షటప్ ఓకే అంటూ వేలు చూపించింది. ఏంటి వేలు చూపిస్తున్నావు? అసలు నిన్ను ఎవడే ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వమన్నది? నేను చెప్పాను నీకు, ఆల్రెడీ వినలేదు. పెద్ద పుడింగిలాగా దూరావు అన్నాడు కోపంగా. నువ్వు అసలు ఎండీవేనా? అర్థం పర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. అసలు మా అక్కనెందుకు లాగుతున్నావు? నువ్వు ఒక చేత కానీ ఎండీవి, ఈడియట్వి. నీ స్టాఫ్లో ఆ సోనా, వనమాలి నీకన్నా ఈడియట్స్ అంటూ తిడుతుంటే సిద్ధు ఫాస్ట్గా వచ్చి వైషు చెంప చెల్లుమనిపించాడు. అంతే వైషు, యూ నన్నే కొడతావా? ఐ విల్ సీ యువర్ ఎండ్ అంటూ వెళ్ళిపోయింది. సిద్ధు కోపంతో టేబుల్ మీద ఉన్న ఫైల్స్ మొత్తం తోసేసి, ఐ హేట్ యూ అని అరిచాడు పెద్దగా. ఇక్కడ విశిష్ట మార్నింగ్ 8 o'clockకి డోర్ కంటిన్యూగా నాక్ చేస్తుంటే కింద కూర్చుని బెడ్ మీద తలపెట్టి నిద్రపోతున్న విశిష్టకి మెలకు వచ్చింది. అంతే, డాన్ వచ్చేసావా అని లేచింది. చూస్తే ఎవరూ లేరు. బయట నుంచి గౌతమి, విసి డోర్ తీ అంటూ అరుస్తోంది. విశిష్ట వెళ్ళి డోర్ తీసి గౌతమిని హక్ చేసుకుని పెద్దగా ఏడ్చేసింది. ఎందుకు ఏడుస్తున్నావు విసి అని అడిగింది కంగారుగా. అమ్మ, నాకు చచ్చిపోవాలనుంది అన్నది. అంతే, అది విని గౌతమి తనని తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చుని, ఏమైంది, ఎందుకు అలా అంటున్నావు అని అడిగింది కంగారుగా. విశిష్ట ఎక్కిళ్ళు పెడుతూ, నేను మోసపోయాను అన్నది. ఎవరి విషయంలో అని అడిగింది గౌతమి. అంతే, విశిష్ట అలర్ట్ అయ్యింది. ఏం మాట్లాడుతున్నాను నేను అనుకుంటూ, అంటే అమ్మా అంటూ ఆగిపోయింది. విసి, అసలు ఏమైంది? అర్ధరాత్రి బయట నుంచి వచ్చావు, ఎప్పుడు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఇప్పుడేమో ఏడుస్తున్నావు, ఏంటేంటో మాట్లాడుతున్నావు అంటూ విశిష్ట చేయి పట్టుకుంది. అమ్మా, నీకు అన్నీ చెప్తాను, ముందు నాకు టీ ఇస్తావా అని అడిగింది నీరసంగా. అంటూ వెళ్ళిపోయింది గౌతమి. అంతే, విశిష్ట బెడ్ మీద పడిపోయి ఏడుస్తుంటే ఫోన్ కేమ్ ఫ్రమ్ అన్నోన్ పర్సన్. అంతే, వెంటనే లిఫ్ట్ చేసి ఏడుస్తుంటే అటు నుంచి కంగారుగా, విసి బంగారు ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది? నా వీర నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అన్నది. ఎవరు చెప్పారు? అసలు ఏమైంది? విశిష్ట జరిగింది చెప్పి,
ఎంత లవ్ చేశాను తనని మార్చాలని నా వాళ్ళందరికీ దూరం అయ్యాను. కానీ తను మాత్రం అంటూ ఎక్కిళ్ళు పెడుతూ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అన్నది. విసి, నా తల్లి కదూ, ముందు నేను వీడియో ఫోన్ చేస్తా, లిఫ్ట్ చేయి అంటూ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశారు. విశిష్టని అలా చూసేసరికి గుండె తరుక్కుపోయింది తనకి. విసి, ముందు వెళ్ళి మొహం కడుకురా. విశిష్ట లేవకుండా అలాగే ఏడుస్తుంటే నీకే చెప్పేది లే అని వాయిస్ పెంచేసరికి విశిష్ట లేచి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది. మొహం తుడుచుకుని బొట్టు పెట్టుకోముందు. విశిష్ట అలాగే చేశాక ఏమైనా తాగావా లేదా, నాకు చచ్చిపోవాలని ఉంది అన్నది ఏడుస్తూ. కొట్టానంటే చూడు, సమస్య వచ్చిన ప్రతి వాళ్ళు చచ్చిపోతే ప్రపంచంలో 99% ఎప్పుడో ఖాళీ అయిపోయేది. ముందు వెళ్ళి ఏదో ఒకటి తాగు అనగానే గౌతమి టీ తీసుకురావడం చూసి విశిష్ట ఫోన్ పక్కన పెట్టింది. గౌతమి విశిష్టకి టీ ఇచ్చి, విసి, ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నీకు నీ భర్తకి మధ్య ఏదో జరిగింది. కానీ ఒకటి, మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. అప్పుడు మనం మనసుని అడగాలి, అది మనల్ని మోసం చేయదు. ఎవరు ఏంటో అర్థం చేసుకో. ఇంతకన్నా ఏమి చెప్పలేను, టిఫిన్ తీసుకొస్తా అంటూ వెళ్ళిపోయింది గౌతమి. విశిష్ట వెంటనే ఫోన్ బయటకు తీసింది. ముందు టీ తాగు. విశిష్ట తాగడం పూర్తయ్యాక, మీ అమ్మ ఏం చెప్పారో విన్నావుగా, మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. నిన్న లాస్ట్గా ఎప్పుడు మాట్లాడావు వీరాతో అని అడిగింది. ఈవినింగ్ 5కి. అప్పుడు తను ఎలా మాట్లాడాడు, నీకు అనుమానం వచ్చేలా ఏమైనా అన్నాడా? నీకు తెలుసుగా, తను 2 నిమిషాల కన్నా ఫోన్ మాట్లాడడు అని. షార్ప్ 11కి వస్తాను, నీకోసం ఒక గిఫ్ట్ కొన్నాను అని చెప్పాడు. ఓకే, సైన్ చేసి వెకేట్ చేశాడని అన్నావు. నువ్వు అసలు ఎప్పుడైనా వీరా సిగ్నేచర్ చూసావా? కదా, మరి అది తన సంతకం అని ఎందుకు కన్ఫర్మ్ చేసుకున్నావు? అంతే, విశిష్ట మైండ్ పనిచేయడం మొదలుపెట్టింది. మీ పేరెంట్స్ యూకే వెళ్ళడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారు అన్నావు కదా, మరి నీకోసం ఆగడం ఏంటి? ప్రతిదీ ఎంతో క్యాలిక్యులేటెడ్గా ఉండే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ గారు అంత సడన్గా కోమాల నుండి రాగానే టికెట్స్ క్యాన్సిల్ చేయడం ఏంటి? అసలు టికెట్స్ ఎవరు బుక్ చేశారు అది కనుక్కో. టికెట్స్ తీసి చూడు. ఆ రిపోర్ట్ని మీ నాన్నకి తెలియకుండా వేరే డాక్టర్కి చూపించు. అండ్ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, డీజీపీ పనీంద్రకి ఆ టైంలో ఏం పని, ఎందుకు వచ్చాడు అది కనుక్కో. అండ్ ఇంకో విషయం, వీరా స్టే చేసిన హోటల్ చూడటానికి డీసెంట్గా ఉందా అని అడిగేసరికి, ఫ్యామిలీ హోటల్, దట్స్ ఇట్. రిసెప్షన్ దగ్గర, ఎంట్రన్స్లో, ఎగ్జిట్ దగ్గర కంపల్సరీగా సీసీ కెమెరాలు ఉంటాయి, వెళ్ళి చెక్ చేయి. విశిష్ట మనసులో ఉన్న భయం, ఆందోళన మొత్తం దెబ్బకి తగ్గాయి. కానీ వెంటనే, అంటే నా వీర నన్ను విడిచి అన్నది సంతోషంగా కమ్ సందేహంగా. వెళ్ళలేదు, వెళ్ళడు కూడా. మరి ఏమైనట్టు? తనని ఎవరైనా ఏమైనా చేశారా అని అడిగింది కంగారుగా. వీర ఒంటి మీద చేయి వేసే మగాడు ఇంకా పుట్టలేదు, కానీ నువ్వు కంగారు పడకు. నాకు ఎక్కడో కొడుతోంది. ఖాళీ సిటీలోనే ఉన్నాడు కదా, తనని రమ్మని నా వీర ఎక్కడ ఉన్నాడో నేనే కనుక్కుంటా అన్నది సీరియస్గా. దట్స్ మై విసి. ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చేయి, సరేనా? థ్యాంక్ యూ అంటూ పేరుతో పిలిచి, నువ్వు చెప్పకపోతే నేను ఇంకా వీర నన్ను వదిలేసి వెళ్ళిపోయాడనే భ్రమలోనే ఉండేదాన్ని. మళ్ళీ కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేసి వెంటనే కాలికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. వెంటనే రెడీ అయ్యి రూమ్లో నుండి బయటకు వచ్చి కామ్గా విక్రమ్ రూమ్ డోర్ నెట్టింది. బెడ్ మీద విక్రమ్ లేడు, అంతే షాక్. నెమ్మదిగా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న విక్రమ్ రిపోర్ట్స్ అన్నీ ఫొటోస్ తీసింది. బాత్రూంలో నుండి వాటర్ సౌండ్ వినిపించింది. ఓహో అనుకుని విక్రమ్ ఫోన్ తీసుకుని ఓపెన్ చేసింది. పాస్వర్డ్ అడుగుతుంటే ఏవేవో టైప్ చేసింది. ఎన్నిసార్లు చేసినా రాంగ్ అనే వస్తోంది అనుకుంటూ ఫోన్ అక్కడే పెట్టి కామ్గా బయటకు వచ్చి డోర్ దగ్గరకు వేసి అక్కడే నిల్చుంది. విక్రమ్ బయటకు వచ్చి తలకి డ్రైయర్ పెడుతూ ఫోన్ తీశాడు. విశిష్ట గమనిస్తోంది. హలో, అంతా ఓకే కదా? గుడ్, నేను వస్తా అంటూ కాల్ కట్ చేశాడు. విశిష్ట కామ్గా గౌతమి దగ్గరికి వచ్చి, అమ్మా, నాన్న స్పృహలో లేరు కదా, మరి లండన్కి టికెట్స్ అవి ఎవరు బుక్ చేశారు అని అడిగింది. ఎందుకు విసి అంటూ ప్లేట్లో దోశలు వేసిచ్చింది. చెప్పుమా అంటూ ప్లేట్ పక్కన పెట్టింది. సిద్ధు, హో, యాక్చువల్గా నేను ఒప్పుకుంటే రేపే కదా వెళ్ళాలి. టికెట్స్ ఏవమ్మా, ఒకసారి ఇస్తావా అని అడిగింది సీరియస్గా. మీ నాన్నని అడుగు, ఆయనకే తెలుసు.
ఆయన కోమాలో ఉంటే ఆయనకెలా తెలుస్తుంది అని అడిగింది అనుమానంగా. అయ్యో, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ గారికి కోమాలో ఉన్న చంద్రమండలంలో ఉన్న ఆయన్ని అలా తెలిసిపోతాయి. అదంతే, నువ్వు తిను ముందు అన్నది. అమ్మా అంటూ గౌతమి చేయి తీసుకుని తన నెత్తి మీద పెట్టుకుని, ఇప్పుడు చెప్పు, నాన్నగారికి నిజంగానే యాక్సిడెంట్ అయ్యిందా అని అడిగింది తీక్షణంగా చూస్తూ. ఇదే చెయ్యి మీ నాన్న పెట్టించుకుని నీకేమి చెప్పొద్దన్నాడు. కానీ ఒకటి, నువ్వు సాధ్యమైనంత తొందరగా నీ భర్తతో కలిసి దూరంగా వెళ్ళిపో. ఇంతకన్నా ఏమి చెప్పలేను అన్నది. విశిష్ట గౌతమి చేయి వదిలి, అర్థమైంది, సరే, నాన్న నా గురించి అడిగితే వీసా అప్లై చేసుకోవడానికి వెళ్ళానని చెప్పు అంటూ గౌతమిని హక్ చేసుకుని బాయ్ మా అంటూ వెళ్ళిపోయింది. గౌతమి విశిష్ట వెళ్ళిన వైపే చూస్తూ, నీ వీరాని వీళ్ళు ఏం చేశారో అంటూ బాధపడింది. విశిష్ట బయటకు వెళ్ళేసరికి కాళీ కారుతో సహా రెడీగా ఉన్నాడు. విశిష్ట డోర్ తీసుకుని ఎక్కి, కాళీ అన్నా, వీరా ఎక్కడికి వెళ్ళలేదు, మా నాన్న వాళ్ళే తనని ఏదో చేశారు అన్నది ఏడుస్తూ. ఎంత ధైర్యం అంటూ కారు దిగుతుంటే, ఆగన్నా, మనమే వెతుకుదాం, ముందు ఆ హోటల్కి పోని అంటూ అడ్రస్ చెప్పింది. 5 నిమిషాల్లో ఆ హోటల్ ముందు ఉన్నారు. రివాల్వర్ తెచ్చావుగా అని అడిగింది. కాళీ బయటకు తీసి చూపించాడు. రా అంటూ కారు దిగి లోపలికి వెళ్తుంటే కాళీ తనని ఫాలో అయ్యాడు. రిసెప్షన్లో నైట్ ఉన్న అతను కాకుండా వేరే అతనున్నాడు. విశిష్ట కాళీకి ఏదో చెప్పి కొంచెం దూరంలో ఆగిపోయింది. కాళీ వెళ్ళి అతనితో, రూమ్ నెంబర్ 310లో నా ఫ్రెండ్ ఉంటున్నాడు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, కొంచెం పిలుస్తారా అని అడిగాడు. అతను, ఏం పేరు అని అడిగాడు. వీరా. అంతే, అతను నిన్న నైటే వెకేట్ చేసి వెళ్ళిపోయాడు అంటూ సీరియస్గా చెప్పి ఫోన్ చూసుకుంటున్నాడు. అవునా, మీ సీసీ ఫుటేజ్ చూపిస్తారా అని అడిగాడు నార్మల్గా. ఏయ్, ఎవరు నువ్వు అని అడిగాడు కోపంగా. కాళీ రివాల్వర్ తీసి అతని నుదుటి మీద పెట్టి, నేను ఎవడైతే నీకెందుకు, మర్యాదగా చూపించు, లేకపోతే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అన్నాడు సీరియస్గా. అంతే, రండి నాతో అంటూ భయపడుకుంటూ తీసుకెళ్లాడు. కాళీ వెళ్తుంటే విశిష్ట కూడా వచ్చింది. అతను సెక్యూరిటీ రూమ్కి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న అతనితో, నిన్న ఫుటేజ్ ఓపెన్ చేయి అన్నాడు. అతను ఓపెన్ చేయగానే విశిష్ట వచ్చి, నిన్న సాయంత్రం 6 to నైట్ 9 వరకు చూపించండి అన్నది. అతను రిసెప్షనిస్ట్తో, ఎవరు వీళ్ళు అని అడిగాడు అనుమానంగా. కాళీ రివాల్వర్ చూపించగానే అతను కళ్ళెగిరేసి, అబ్బో, ఇంకెప్పుడు అడగను అంటూ విశిష్ట అడిగిన టైమ్స్ ఓపెన్ చేశాడు. దాదాపు 20 నిమిషాల పాటు చూశారు. వీరా ఎక్కడ కనపడలేదు. అంతలో విశిష్ట, 310 అంటే 3rd ఫ్లోర్ కదా, అక్కడ ఉండే కెమెరాల ఫుటేజ్ చూపించండి. మేడం, 2nd and 3rd ఫ్లోర్లో లేవు అన్నాడు నెమ్మదిగా. కాళీ అతని వైపు కోపంగా చూసి, ఎందుకు లేవు అని అడిగాడు. అంటే సార్, ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ అయ్యింది కదా, ఇప్పుడే సెట్ చేస్తున్నాము అన్నాడు. కాళీ విశిష్ట వైపు చూసి, ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు. అవును, ఆయన వెకెట్ చేశారని సైన్ చూపించారు రాత్రి నాకు, ఒకసారి మళ్ళీ చూపించండి అన్నది. నాడు అంటూ కాళీ గన్ చూపించి సెక్యూరిటీ రూమ్లో ఉన్న అతనితో, కామ్గా నీ పని నువ్వు చూసుకో, లేకపోతే వీడిని నీ చేత చంపిస్తా అన్నాడు. అతను వణికిపోయాడు. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాక అతను ఫైల్ ఓపెన్ చేసి చూపించాడు. ఆ సైన్ కాళీకి చూపించి, ఇది తన సైనేనా అని అడిగింది. అది చూసి కాళీ, కాదు, వీరా సైన్ వి అని రాసి రా అని చేస్తాడు అని రాసి చూపించాడు. అది చూసి విశిష్ట రిసెప్షనిస్ట్తో, ఇది ఎవరు చేశారు అని అడిగింది కోపంగా. మేడం, చెప్పకపోతే మీరు చంపుతారు, చెప్తే వాళ్ళు చంపుతారు అన్నాడు భయపడుతూ. విశిష్ట కాళీ, ఎవరు అని అడిగాడు ఒక్కసారే. నేను చెప్పానని ఎవరికి చెప్పొద్దు. చెప్పంలే కానీ నువ్వు చెప్పు ముందు. నిన్న రాత్రి 7:30 టైంలో ల్యాండ్లైన్కి కాల్ వచ్చింది మా హోటల్ ప్రొపరేటర్ నుంచి, అకామిడేషన్ ఫైల్ తీసుకుని బయట మెరూన్ కలర్ కార్ దగ్గరకు వెళ్ళమని. నేను వెళ్ళాను. అక్కడ డీజీపీ పనీంద్ర గారు ఈ ఫైల్ తీసుకుని ఎవరికో ఇచ్చారు. మేబీ ఆయన కార్ డ్రైవర్ అనుకుంటా. అతను సైన్ చేసి ఇవ్వగానే పనీంద్ర గారు, ఎవరు వచ్చి అడిగినా వీరా 7 గంటలకి వెకెట్ చేసి వెళ్ళాడని చెప్పాలి, నీ తర్వాత నైట్ షిఫ్ట్కి వచ్చే వాళ్ళకి అలాగే చెప్పమని చెప్పి వెళ్ళిపోయారు అన్నాడు. విశిష్టకి మొత్తం అర్థమైంది. వెంటనే ఫోన్ తీసి వీరా ఫోటో చూపించి, మా హస్బెండ్ తనే, మీరు చూశారా అని అడిగింది. అతను వీరా ఫోటో చూసి, మొన్న చూసా మేడం అనగానే, నిన్న చూడలేదా బే అని అడిగాడు కోపంగా. లేదు సార్,
పోనీ లోపల ఎవరైనా చూసారేమో అడుగుదామా అన్నాడు. కాళీ విశిష్ట వైపు చూశాడు. వదిలే అన్నా, పద వెళ్దాం అంటూ వెనక్కి తిరిగి ఆ రూమ్ కీస్ అని అడిగింది. మేడం, అది మరి పనీంద్ర గారే వచ్చి రూమ్లో ఉన్నవన్నీ ప్యాక్ చేసి తీసుకెళ్లారు. విశిష్టకి కూడా సంఖ్య తిరిగిందన్నమాట. ఇక్కడ మన వీర ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు కాదు పాపం వీరగాడు అంటూ తల క్రిందలుగా వేలాడదీయబడ్డ వీర చెవులకు ఆ సాంగ్ వినిపించి కళ్ళు తెరిచాడు. నేలకి దాదాపు 20 అడుగుల ఎత్తులో కట్టేసున్నాడు. ఎక్కడ ఉన్నాడో అర్థం కాలేదు. తల గట్టిగా విదిలించాడు. ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేశాడు. తను సాయంత్రం 5:30 టైంలో బయటకు వెళ్ళాడు. ఎవరినో కలవడానికి వెయిట్ చేస్తున్నాడు. అతను రాగానే కొన్ని పేపర్స్ ఇచ్చి మాట్లాడుతుంటే వెనక నుంచి ఎవరో తనని బలంగా కర్ర తీసుకుని తల మీద కొట్టారు. తను కోపంగా వెనక్కి తిరిగేసరికి తనని కలవడానికి వచ్చిన అతన్ని కూడా కొట్టారు. తాను తేరుకునే లోపే మొహం మీద స్ప్రే చేయడంతో కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇప్పుడు కళ్ళు తెరిచాడు. ఏంట్రా, మెలకు వచ్చిందా అప్పుడే? అవునులే, మామూలు వాళ్ళైతే 2 రోజులు లేవరు, కానీ నువ్వు వీరా కదా, అందుకే తొందరగా లేచావు అని వినపడింది. ఎవడ్రా నా కొడక, దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడు అన్నాడు వీర. అంతే, రోని వచ్చి పల్లికిలించి నేనే, నీ ముందు మాత్రమే నేను, కానీ వీరా ఏమో అనుకున్నా, నీకు చాలామంది శత్రువులున్నారోయ్ అన్నాడు. 100 మంది కాదు 1000 మంది వచ్చినా వీరా ముందు నిలవలేరు అనుకుంటూ తల పైకెత్తి నోటితో తన ప్యాంట్ జోబికి ఉన్న జిప్ తీసి నోటితోనే చిన్న నైఫ్ బయటకు తీసి చేతులకి ఉన్న తాళ్ళు కోసేసి రోనిగాడు షాక్ అయ్యేలోపు కాళ్ళకి ఉన్న తాళ్ళు కూడా కోసేసుకుని కిందకి దూకి రోనిని ఎగిరి ఒక తన్ను తన్నాడు. వాడు షాకుతో పాటు ఒక తన్ను కూడా తిని ఎగిరి దూరంగా పడ్డాడు. వీర అక్కడున్న వాటర్ బాటిల్ తీసుకుని మొహం మీద పోసుకుని కొన్ని వాటర్ గడగడా తాగేసి రోని వైపు చూస్తూ, ఇప్పుడు చెప్పురా, ఎవడ్రా నన్ను వెనక నుంచి కొట్టింది అని అడిగాడు కోపంగా. రేయ్, ఎక్కడ ఉన్నారా, రండ్రా రేయ్, ఈ రాక్షసుడు లేచాడు అంటూ కేకలు పెడుతూ నెమ్మదిగా పైకి లేచాడు రోని. అంతే, ఫాలోమంటూ 20 మంది రౌడీలు కేమ్. వీర చుట్టూ చూసి అక్కడ ఉన్న పెద్ద రాడ్ తీసుకుని, రేయ్, మీ మంచికే చెప్తున్నా, అసలే నేను పెద్ద తిక్క నా కొడుకుని, దానికి తోడు వెనక నుంచి కొట్టి సంఖ్య తిరిగేలా చేశారు. నా మీదకి ఎవడు వచ్చినా నా కొడకల్లారా ఎందుకు పుట్టామా అనేలా కొడతా, ఆ తర్వాత మీ ఇష్టం అంటూ రాడ్ ఎత్తి పట్టుకున్నాడు. వీరా చేతిలో దెబ్బలు తిన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాత్రం వెనకడుగు వేశారు. కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారుగా, ఫాఫామ్ డాన్ బాబు సంగతి తెలియక పరుగెత్తుకుంటూ తన మీదకు వచ్చేశారు. వీర రాడుతో ఒక్కొక్క కాళ్ళ మీద కొడుతుంటే వాళ్ళు మళ్ళీ లేచే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు. రోని గడికి గొంతు తడారిపోతుంది. వెంటనే కళ్ళకి ఫోన్ చేసి, నీ దారిన నువ్వు బాగానే ఉన్నావు, నన్ను మాత్రం ఈ రాక్షసుడు బాడిన పడేశావు అని తిడుతుంటే కళ్ళు కోపంగా, చుప్పుబే సాలే, ఏమైంది సరిగా చెప్పు అనగానే వీరగాడికి మెలకువ రావడమే కాదు, కట్లు విప్పుకుని మా అందరికీ కట్లు కట్టే ప్రోగ్రాం పెట్టాడు అన్నాడు కంగారుగా. రేయ్, నువ్వు వాడితో పాటు దందాలు చేసే రౌడీవేగా, ఎందుకలా భయపడి చేస్తావు? అందరూ వేరు, వీరా వేరు అని త్రినాథ్ సార్ ఎప్పుడు అంటుంటే ముసలోడికి మైండ్ దొబ్బిందేమో అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఈ వీరగాడి ఫైట్ చూస్తుంటే వాయమ్మో వాచిపోతోంది, నేను జంపు జాలాని అంటూ కాల్ కట్ చేసి పరుగో పరుగు బయటకు వెళ్ళి తన బైక్ స్టార్ట్ చేయగానే స్టార్ట్ అయ్యింది, కానీ కదలలేకపోయా. ఏంటా అని వెనక్కి తిరిగి చూసేసరికి గుండె నోట్లోకి వచ్చేసింది. వీర కోపంగా తన బండిని కదలనీయకుండా గట్టిగా పట్టుకున్నాడు. రోని నెమ్మదిగా బైక్ దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కొంచెం దూరం వెళ్ళాడో లేడో తాను వదిలేసిన తన బైక్ మీదే వచ్చి వీర గట్టిగా డాష్ ఇచ్చేసరికి చచ్చాండ్రా అని అరుచుకుంటూ వెళ్ళి దూరంగా పడ్డాడు. చేయి దోక్కుబోయి రక్తం కారుతుంటే వీర బైక్ దిగి వచ్చి రోని జుట్టు పట్టుకుని, చెప్పరా, ఎవరు నన్ను తీసుకొచ్చారు అని అడిగాడు కోపంగా. రవి అన్నాడు నెమ్మదిగా. ఎవరు అని అడిగాడు అర్థం కాక. రవి, మీ ఆవిడ ఫ్రెండ్ అన్నాడు. వీర రోని జుట్టు పట్టుకుని పైకి లేపి, మరి ఆ విక్రమ్ అని అడిగాడు ఇంకా కోపంగా. నన్ను వదులు వీర, అసలు ఏం జరిగిందో చెప్తాను అంటూ ఏదో చెప్పాడు. అది విని వీర కోపంగా రోనిని 4 పీకి అక్కడే వదిలేసి బైక్ మీద వెళ్ళిపోయాడు. రోని కుయ్యో మొర్రో అనుకుంటూ వెళ్ళిపోయాడు.
మన విశిష్టని చూడటానికి బైక్లో వస్తున్నాడు వీర. వీరాని కిడ్నాప్ చేసింది విమ్ము అంకుల్ అని తెలిసిన విసి ఏ నిర్ణయం తీసుకుంటుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.